హలో గాయ్స్, వెల్కమ్ టు అనిత అలర్ట్ వీడియోస్. ఎలా ఉన్నారు అందరూ? లాంగ్ వీడియోస్కి చాలా లేట్ అవుతుందని సారీ అండి. ఇప్పుడైతే నేను చెప్పబోయేది ఏంటంటే దొండకాయ చట్నీ. చాలా టేస్టీగా, వెరీ స్పైసీగా, క్విక్లీగా అయిపోయే చట్నీ ఇది. ఇది దోశలో, పెరుగులో, పప్పులో హైలైట్గా ఉంటుందండి. చట్నీ అయితే ఒక్కసారి ట్రై చేసేయండి. నేను చేసే విధానంగా నేను మీకు చెప్తున్నాను. కమాన్ గాయస్, ఇప్పుడు చూసేద్దాం ఎలా ఉంటుందో. నేనైతే గ్యాస్ అయితే ఆన్ చేశాను. వెంటనే ప్యాన్ పెట్టేసి అది హీట్ అయ్యే వరకు నేనైతే వెయిట్ చేశాను. అది హీట్ అవ్వలేదు, చాలాసేపు అయిందండి హీట్ అవ్వక. ఎందుకని చూస్తే కింద గ్యాస్ తక్కువ సిమ్లో పెట్టాను కాబట్టి నేను ఫుల్ పెట్టేసి ప్యాన్ అయితే హీట్ అయిపోయింది. అండ్ ఒక స్పూన్ నేనైతే ఆయిల్ పెట్టుకున్నాను, ఒక గరిట ఆయిల్ పెట్టుకున్నాను. కొంచెం డీప్ ఫ్రై లెక్క చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. అయితే ఆయిల్ అయితే హీట్ అయిపోయింది. తేజ మిర్చి అండి ఇది. మీరు ఎంత కొంచెం స్పైసీగా కావాలనుకుంటే మీరు స్పైసీగా చేసుకోవచ్చు, పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసుకోవచ్చు. చూసారా, వేడి వేడి ఆయిల్లో పచ్చిమిర్చి వేయగానే చుట్టు ఎట్లా అనేస్తుందో. దాని తర్వాత వెంటనే నేనైతే దొండకాయలు వేసేసుకున్నాను. దొండకాయలు వేస్తే చాలా సన్నగా కట్ చేసుకోవాలండి చట్నీ కాబట్టి. నేను నార్మల్గా మృదువంగా కట్ చేశాను, మృదువంగా. అవైతే నేనైతే అన్నీ వేసేసాను ఆయిల్లో వేసేసాను. 5-10 మినిట్స్ తర్వాత నేను మళ్ళీ అది చూసానండి. క్లోజ్ చేసేయాలి, ఎందుకంటే ఆవిరితోటి ముక్కలు తొందర మెత్తగా అవ్వాలని చెప్పేసి నేను 5-10 మినిట్స్ మళ్ళీ ఓపెన్ చేసి చూస్తే ఈ విధంగా అయింది. దొండకాయలు అంటే చాలా గట్టిగా ఉంటాయి, మగ్గాలండి అవి. ఎందుకో కానీ కట్ చేసినప్పుడు జిడ్డుగా ఉంటాయి, కానీ టేస్ట్ చేసినప్పుడు మాత్రం హైలైట్ ఉంటుందండి వంట చేసుకొని తింటే. అయితే నేనైతే ఒక టమాటా వేసుకున్నాను, ఎందుకంటే కొంచెం గుజ్జుగా రావాలని చెప్పేసి నేను ఒక టమాటా వేసానండి. టేస్ట్ కూడా బాగుంటుంది. మీరు ఇష్టం అది వేసుకుంటే వేసుకోవచ్చు, లేదంటే పర్లేదు. లేదు మాకు స్పైసీనే కావాలనుకుంటే టమాటాని అయితే స్కిప్ చేసేయండి. ఇప్పుడైతే నేను ఒక 5-10 మినిట్స్ తర్వాత మళ్ళీ ఓపెన్ చేసి చూశాను. ఇప్పుడు చూస్తుంటే కొంచెం దొండకాయలు మగ్గినట్టే అనిపిస్తున్నాయి, ఎందుకంటే టమాటాలు మగ్గినాయి కాబట్టి దొండకాయలు కూడా మగ్గే ఉంటాయి. కొంచెం మనం ఇక ఇట్లనే రోస్ట్ చేసుకుంటూ కొంచెం 5-10 మినిట్స్ తర్వాత కొంచెం దొండకాయలు మగ్గేటట్టుగా చూసుకోవాలండి ఎక్కువ, ఎందుకంటే మళ్ళీ అవి మగ్గకుండా కచ్చపచ్చగా చేసుకుని తింటే టేస్ట్ రాదు, పచ్చిగానే అనిపిస్తుంది. కాబట్టి మగ్గే వరకే చూసుకోవాలి. ఇప్పుడైతే నాకు తెలిసి కొంచెం డీప్ ఫ్రై అయినట్టే అనిపిస్తుంది, కానీ ఎలాగలో ఇంకొక 5 మినిట్స్ అయితే చూద్దాం. ఇంకొంచెం మగ్గనిద్దాం దొండకాయలని, ఓకేనా? ఇంకొంచెం కాసేపు మగ్గనిచ్చిన తర్వాత నేనైతే చిన్న చింతపండు ముక్కను 2 వెల్లుల్లి అయితే వేసుకున్నాను. కొత్తిమీర కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది. విత్ కాడలతో అయితే బాగుంటుంది, చాలా టేస్ట్గా ఉంటుంది. ఆకు టేస్ట్ వేరుంటుంది, కాడల టేస్ట్ వేరుంటుంది. 2 మిక్స్ చేసేస్తే ఇంకా చాలా బాగుంటుంది. అవి కొంచెం మగ్గే వరకు ఉంచాలండి, ఎందుకంటే మళ్ళీ అవి పచ్చి పచ్చి స్మెల్లే వస్తుంది మనకి. ఒక 2 మినిట్స్ అయినా ఉంచాలి ఖచ్చితంగా. తర్వాత నేనైతే మిక్సీ జార్లో తీసుకున్నాను, అవి చల్లార్చాను. ఇప్పుడైతే నేను పెట్టే తాలింపు విధానం ఇలా అండి. చిన్న బౌల్ తీసుకున్నాను, చిన్న గిన్నె తీసుకున్నాను. ఆయిల్ అయితే ఒక గరిట వేసాను. గరిట అంటే ఫుల్ గరిట కదండి, హాఫ్ గరిట. ఎందుకంటే నేను ఇందాక దొండకాయలు వేపిస్తున్నప్పుడు కొంచెం ఆయిల్ వేసాను కాబట్టి. నా దగ్గర అయితే తాలింపు గింజలు అన్నీ మిక్స్డ్ ఉంటుంది కాబట్టి మీకు వేసేసాను. కరివేపాకు, ఎండుమిర్చి మిక్స్ అయితే చేసేసానండి. తాలింపు అయితే అయిపోయింది. వెంటనే అది అయితే చల్లగా అయిపోయింది. వేడిగా ఉన్నప్పుడు అయితే మిక్సీ జార్ అయినా ఏదైనా కాలిపోవచ్చు, ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి కొంచెం చల్లారిన తర్వాత వేసుకోవచ్చు. కొంచెం సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ తక్కువైనా పర్లేదు కానీ ఎక్కువ వేసుకోకూడదండి, ఎందుకంటే తర్వాత మనం మిక్స్ చేసుకోవచ్చు తక్కువ అయితే. చూసారా, ఇదే రోటిలో అయితే చాలా బాగుంటుంది, రోట్లో రుబ్బుకుంటే. మిక్స్ అయితే అయిపోయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి. అనిత అలర్ట్ వీడియోస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.